ఇల్లు వాకిలి ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి చుట్టుపక్కల కూడా మురికి నీరు నిల్వ ఉండకుండా చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లోపల తయారైన చెత్తను మురికాలలో వేయడం వల్ల ఏమైందంటే దోమలు ఈగలనేటి అభివృద్ధి అంది గుడ్లను పెట్టి వాటి సంతతిని పెంచి ఆ మురికాల మీద వాలిన ఈగలు ఏవైతున్నాయో అవి మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థం వాలినట్లయితే ఆహారాన్ని సేవించడం వల్ల మనకు వాంతులు విరోచనాలు కలరా వస్తుంది. అలాగే దోమల అభివృద్ధి మనకు ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు, విష జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా సూచన. అలాగే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా బండికి తడి చెత్త పొడి చెత్త వేసేసి ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఇక్కడ నుంచి వేరే చోటికి ప్రయాణాలు చేసేటప్పుడు బండ్ల మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించట్లేదు. ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తల పగిలి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఇప్పుడు పోలీసు వాళ్లకు ఎవరైనా దొరికినట్లయితే మనం లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, ఇన్సూరెన్స్ లేకున్నా భారీగా జరిమానాలు విధిస్తారు. అలాగే పిల్లగాళ్ళు, మైనర్ పిల్లగాళ్ళకు బండ్లు ఇచ్చి రోడ్డు మీదకి పంపకండి. ఒకవేళ వాళ్ళు దొరికినా కానీ వాళ్ళకి 25,000 రూపాయల జరిమానాతో పాటుగా వాళ్ళకు జైలు శిక్ష కూడా ఉంటుంది. తల్లిదండ్రులకు జైలు శిక్ష ఇచ్చిన వాళ్ళకు కూడా. కాబట్టి దయచేసి మనం ఎక్కడికైనా గమ్యస్థానానికి చేరాలంటే నెమ్మదిగా వెళ్ళండి, అతివేగంగా వద్దు. ఎందుకంటే మన ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా సూచన. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పల్లెటూరు లోపల, ఇప్పుడు ఈ సిటీ లోపల ఈ గంజాయి, నల్ల మందు, మాదక ద్రవ్యాలు అనేది విపరీతంగా పెరిగిపోయి చాలా మంది ఇవి సేవించి వాళ్ళు ఏం చేస్తున్నా తెలియని స్థితి లోపల మర్డర్లు, మానభంగాలు, దోపిడీ, దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి పిల్లగాళ్ళను కంట కనిపెడుతూ ఉండండి. కాలేజీకి చదువుకుంటున్నారు అని చెప్పి వాళ్ళను పోతులు కదని చెప్పి మాత్రం మనం చూడకుండా అంటే వదిలేసి ఉండద్దు. ఖచ్చితంగా వాళ్ళు చదువుతున్నా, ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నా లేదనే విషయాన్ని ఖచ్చితంగా రోజు వెళ్ళి అందరండి రోజు 2-3 రోజులకు ఒకసారన్నా కాలేజ్ సార్లకు తెలుసుకొని కాలేజీకి వస్తున్నా లేదనే విషయాలు మీరు ఖచ్చితంగా ఆ విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బండ్ల మీద ముగ్గురు వెళ్ళడం, బస్సు కిందనో లారీ కిందనో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మాదక ద్రవ్యాలు ఎవరి దగ్గర ఉన్నా కానీ, సేవించినా కానీ, వేరే వాళ్ళు సాగు చేసినా కానీ ఖచ్చితంగా మీరు పోలీసు వారికి ఫిర్యాదు చేయాలి. ఈ విషయాలన్నీ మనకు తెలియని కాదు, మళ్ళీ తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు పంచిర్ ప్రవీణ్ గలం లోపల ఒక మంచి పాట విందాం. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపులతోని బతుకు తెరుము కానీ వలస పన్నుకున్నారు. తీర్థయాత్రలకెళ్ళి తిరునాళ్లకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు ఎందరో, ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి
దయచేసి ప్రతి ఒక్కరూ మేము చెప్పిన విషయాలన్నీ గమనించండి అన్న. ఇదంతా మన కోసమే. రేపు పొద్దున ఇంటి యజమానికి ఏదైనా పెద్ద జబ్బు వచ్చి ఇంట్లోపల ఉంటే ఆ ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికి తెలిసిన విషయమే. ఆర్థికంగా అన్ని రంగాల లోపల వాళ్ళు వెనుకబడిపోతారు. కాబట్టి ఖచ్చితంగా కొంచెం అనారోగ్య సూచన ఉన్నదంటేనే వెంటనే హాస్పిటల్ చూయించుకొని ఖచ్చితంగా మీరు మందులు వాడాలి. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. దోమలు ఈగలు అనేది మన ఇంట్లోకి రాకుండా చూసుకోండి. అలాగే గంజాయి నల్ల మందు ఎవరు సేవించినా కానీ ఖచ్చితంగా పోలీసు వారికి ఫిర్యాదు చేయండి. మన పిల్లలకి ఏదైనా అలవాట్లు మాన్పించే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల మీ బాధ్యత నిర్వర్తించండి. ఎందుకంటే మనం కష్టపడేది మన పిల్లల్ని గొప్పగా నిలబెట్టడానికే, వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండడానికే మనం అందరం కష్టపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ చెడు అలవాట్లకు వాళ్ళను దూరంగా ఉంచి వాళ్ళని సక్రమార్గంలో ఉంచాల్సిన బాధ్యత మన అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇంకొక విషయం ఏంటంటే బండ్ల మీద వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకున్నా కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకున్నా కానీ భారీగా జరిమానాలు విధిస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలని గమనించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు అందరూ గొప్పగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, విన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.